గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష రంగంలో ఒక కీలకమైనటువంటి ప్రయోగము ఆస్ట్రోసాట్. ఇది భారతదేశము పూర్తిగా ఖగోళ పరిశోధనకు అంకితం చేయబడినటువంటి ఒక ఉపగ్రహంగా కనిపిస్తూ ఉంది. మరి ఆస్ట్రోసాట్‌కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని క్వెషన్‌గా అడిగేటటువంటి క్రమంలో నేరుగా ఆస్ట్రోసాట్ గురించి రాయండి అని కానీ, లేదా PSLV-C30 గురించి రాయండి అని కానీ, లేదా భారతదేశపు పూర్తి స్థాయి ఖగోళ పరిశోధన ఉపగ్రహం గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో మనకు క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. PSLV-C30 గురించి అడిగినప్పుడు వెహికల్ యొక్క డిస్క్రిప్షన్‌ని సైతం మనం అందించాల్సి ఉంటుంది. సాధారణంగా PSLVలు అన్నింటికి కూడా ఒకే రకమైనటువంటి డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ వేరియంట్స్‌ని బట్టి. పటంలో కనిపిస్తున్నటువంటి ఈ ఆస్ట్రోసాట్‌కి సంబంధించినటువంటి పిక్చర్‌గా గమనించవచ్చు. ఇది భారతదేశపు మొదటి బహుళ తరంగ దైర్ఘ్యాల పరిధిలో పనిచేసేటటువంటి ఖగోళ పరిశోధక ఉపగ్రహము లేదా ఖగోళ ప్రయోగశాలగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఆస్ట్రోసాట్‌కి సంబంధించి. సో దీంట్లో కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్‌వి ఇరువైపులా కనిపిస్తున్న వీటిని మనము సోలార్ ప్యానెల్స్‌గా చెప్తాము. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి సౌరశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసి ఇక్కడ ఆస్ట్రోసాట్‌లో ఉన్నటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేలోడ్స్‌కి కావాల్సినటువంటి శక్తిని సమకూర్చడానికి పనిచేస్తాయి. దీంట్లో ముఖ్యంగా చూస్తే మనము 5 రకాలైనటువంటి పేలోడ్స్‌ని గమనించవచ్చండి. సో మొత్తంగా చూస్తే ఇది ఖగోళ పరిశోధనకు ఉద్దేశించినటువంటి ఉపగ్రహం కాబట్టి పేలోడ్స్ అన్ని దాదాపుగా పై భాగంలో అమర్చడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ భూమికి సంబంధించి రిమోట్ సెన్సింగ్‌కి సంబంధించి కావచ్చు, లేదా భూ వాతావరణ పరిశోధనలకు సంబంధించి కావచ్చు, లేదా కమ్యూనికేషన్ అవసరాల కోసం కావచ్చు ఉపగ్రహాన్ని గనక డిజైన్ చేస్తే సంబంధిత పేలోడ్స్ అన్నీ భూమి వైపుగా ఉండేటట్లుగా అమర్చడం జరుగుతుంది. సో ఇలా దీని యొక్క మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం పార్ట్స్‌గా రాసుకుంటున్నాము. ఫస్ట్ వన్, అదేవిధంగా సెకండ్ వన్ అండ్ దిస్ థర్డ్ వన్. ఇవి 3 కూడా లార్జ్ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్ కౌంటర్స్‌గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ 3 కూడా మనకు ఈ రకమైనటువంటి పేలోడ్ ధర్మాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్‌గా పేర్కొంటూ ఉంటాం. అంటే ఇవి సంబంధిత ఎక్స్ వికిరణాలను గుర్తించి వాటి యొక్క మూలాలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రే పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్రే పార్ట్ని మనం ఇక్కడ కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ అనేటటువంటి పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉన్నాం థర్డ్కి సంబంధించి. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిలువు భాగం ఏదైతే ఉందో గ్రే కలర్లో దీన్ని మనము స్కానింగ్ స్కై మానిటర్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. SSM అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా గమనిస్తే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ని మనం ఇక్కడ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్గా చెప్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఈ ఉపగ్రహం అనేది ఎక్స్ కిరణాలకు సంబంధించి, అదేవిధంగా అతినీల లోహిత కిరణాలకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేపడుతుంది. ఈ కిరణాల యొక్క లేదా ఈ వికిరణాల యొక్క ఉనికిని గుర్తించడము, అదేవిధంగా ఆ వికిరణాల యొక్క మూలాలు అంటే అవి ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి మూలాలను అధ్యయనం చేయడంలో ఆస్ట్రోసాట్ అనేది నిమగ్నమై ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఆస్ట్రోసాట్ని మనము మొట్టమొదటి పూర్తి స్థాయిలో ఖగోళ పరిశోధనకే అంకితమైనటువంటి ఉపగ్రహంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ ఉపగ్రహము బహుళ తరంగ దైర్ఘ్యాల ఆధారంగా దీన్నే మనము మల్టిపుల్ వేవ్ లెన్స్ అంటున్నాం కదా. అంటే ఒకే ఉపగ్రహము విభిన్న తరంగ దైర్ఘ్యాల పరిధిలోని వికిరణాలను నిరంతరం గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అవి ఎక్స్ రేస్ కావచ్చు, అదేవిధంగా అల్ట్రా వైలెట్ రేస్కి సంబంధించి ఈ అల్ట్రా వైలెట్ రేస్లో 2 రకాలైనటువంటి వికిరణాలను అధ్యయనం చేస్తుంది. సామీప్య అతినీల లోహిత కిరణాలు ఒక రకం కాగా, ఫార్ అవే అంటే సుదీర్ఘ లేదా సుదూర అతినీల లోహిత కిరణాలకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేపడుతుంది. అదేవిధంగా ఎక్స్ కిరణాలకు సంబంధించి కఠిన ఎక్స్ కిరణాల యొక్క మూలాల మీద, మృదు ఎక్స్ కిరణాల యొక్క మూలాల మీద ఇది అధ్యయనాలను చేసేటందుకు అవకాశం అనేది ఉంది. అందుకు సంబంధించినటువంటి పేలోడ్స్ని ఆస్ట్రోసాట్లో అమర్చి ప్రయోగించడం అనేది జరిగింది. మరి ఈ స్పేస్ అబ్జర్వేటరీని PSLV-C30 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ 28, 2015
ప్రయోగించడం అనేది జరిగింది. సమయం అనేది మనకు పెద్దగా కన్సిడర్ కాదండి. ఉదయం 10 గంటలకు ప్రయోగించాము. మరి ఇది క్వెషన్‌లో గుర్తుంటే రాయవచ్చు. లేకపోతే దీన్ని స్కిప్ చేసుకున్నా గానీ ప్రాబ్లమ్ ఏముండదు. సో, ఇక్కడ ఆస్ట్రోసాట్‌లోని పరికరాలు విద్యుదయస్కాంత వర్ణపటంలోని దీన్నే మనము ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ పరిధిలో ఉన్నటువంటి పలు తరంగ దైర్ఘ్యాల పరిధిలో పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి వికిరణాలను మాత్రమే ఇది గుర్తించడం సాధ్యమవుతుంది. తద్వారా ఆ వికిరణాలను వెదజల్లేటటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు కావచ్చు, ఇతర ఖగోళ వస్తువుల నుంచి సంబంధిత వికిరణాలు వెలువడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వికిరణాల యొక్క మూలాలను పరిశీలిస్తుంది. ఆ వికిరణాల యొక్క మూలాల వల్ల భూగోళానికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలుంటే వాటన్నింటిని సకాలంలో గుర్తించడానికి వీలు కలుగుతుంది ఆస్ట్రోసాట్ ప్రయోగం ద్వారా. సో, ఇక్కడ ఆస్ట్రోసాట్ పనిచేసేటటువంటి తరంగ దైర్ఘ్యాలకు సంబంధించి చూద్దాం. ముందుగా ఇది దృశ్య వికిరణాలు. దీన్నే మనము విజిబుల్ రేస్ అనవచ్చు. దీన్నే మనం మరో రకంగా దృశ్యకాంతి అని చెప్పుకుంటాం చూడండి. అంటే మన కంటికి కనిపించేటటువంటి కాంతి దృశ్యకాంతి. దీనికి కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటూ ఉంటాయి. మిగిలిన వికిరణాలు ఏవి కూడా మన కంటికి కనిపించవు. అవి అదృశ్య వికిరణాలుగా మనం చెప్తాం. అదేవిధంగా చూస్తే సామీప్య అతినీల లోహిత కిరణాలు, వీటిని మనము నియర్ అల్ట్రావైలెట్ రేస్ అంటాము. వీటి యొక్క తరంగ దైర్ఘ్య పరిధిని గనక గమనిస్తే 180 నుంచి 300 నానోమీటర్ల తరంగ దైర్ఘ్య పరిధిలోని సామీప్య అతినీల లోహిత కిరణాలను సైతం ఇవి అధ్యయనం చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా సుదీర్ఘ అతినీల లోహిత కిరణాలు ఫార్ అల్ట్రావైలెట్ రేస్, వీటి యొక్క తరంగ దైర్ఘ్యం యొక్క పరిధిని కనుక గమనిస్తే 130 నుంచి 180 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యాల పరిధిలో ఉన్నట్లుగా గమనించవచ్చు. తర్వాత మృదు ఎక్స్ కిరణాలు, వీటిని సాఫ్ట్ ఎక్స్రేస్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇవి 0.3 నుంచి 8 కేఈవి వరకు, అదేవిధంగా 2 నుంచి 10 కేఈవీల పరిధిలో పనిచేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో, ఇక్కడ కఠిన ఎక్స్ కిరణాలు ఇవి 3 నుంచి 80 కేఈవి పరిధిలో, అదేవిధంగా 10 నుంచి 150 కేఈవి పరిధిలో పనిచేసేటటువంటి ఉపకరణాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇలా ఒకే ఉపగ్రహము విభిన్న పరిధులలో ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యాలను అధ్యయనం చేస్తూ వాటికి సంబంధించినటువంటి మూలాలను నిరంతరం పరిశీలిస్తూ సంబంధిత విభాగాలను జాగరూకతతో ఉంచేలా చూస్తుంది. ముఖ్యంగా చూస్తే సౌర విస్ఫోటనాలు సంభవించినటువంటి సందర్భాలలో అక్కడి నుంచి వెదజల్లేటటువంటి వికిరణాల వలన భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు ప్రమాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో శాస్త్రవేత్తలకు వాటిని కాపాడుకునేటటువంటి మెకానిజంని అవలంబించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. సో, ఇక్కడ ఈ బహుళ తరంగ దైర్ఘ్యాల పరిధిలో ఆస్ట్రోసాట్ పనిచేస్తుంది అనుకున్నాం. మరి ఈ తరంగ దైర్ఘ్యాలను పరిశీలించేటటువంటి క్రమంలో ఆస్ట్రోసాట్లో అమర్చినటువంటి పరికరాలు కావచ్చు, పేలోడ్లు కావచ్చు, ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే పిఎస్ఎల్వి C30కి సంబంధించినటువంటి పేలోడ్ అంటే మనం ఆస్ట్రోసాట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆస్ట్రోసాట్కి సంబంధించినటువంటి పేలోడ్స్ అన్నప్పుడు దాంట్లో అమర్చినటువంటి 5 రకాలైనటువంటి పరికరాలను మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ ఆస్ట్రోసాట్ యొక్క మొత్తం బరువు 1513 కిలోల బరువు ఉన్నటువంటి ఈ పేలోడ్స్ను కలిగినటువంటి పేలోడ్స్ని ఇక్కడ అమర్చడం అనేది జరిగింది. సో, దాంట్లో మొదటిది మనకు అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో, దీనిలో 130 నుంచి 180 నానోమీటర్లు, అదేవిధంగా 180 నుంచి 300 నానోమీటర్లు, 320 నుంచి 530 నానోమీటర్స్ పరిధిలో పనిచేసేటటువంటి పరికరాలను అమర్చడం అనేది జరిగింది. మరి వీటిని రూపొందించడంలో బ్రిటన్లో ఉన్నటువంటి ఫోటెక్ అనేటటువంటి సంస్థ పాలు పంచుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ పేలోడ్ని రూపొందించడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ, దీనితో పాటుగా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్, ఇది పూణేలో ఉన్నటువంటి సంస్థ, ఇవి కూడా పాలు పంచుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే స్వదేశీ మరియు విదేశీ సాంకేతికతల ఆధారంగా ఇందులో ఉన్నటువంటి పేలోడ్స్ని రూపొందించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనేది అల్ట్రా వైలెట్ రేస్ని అధ్యయనం చేయడం ద్వారా వాటికి సంబంధించినటువంటి మూలాలను నిరంతరం గమనించేటటువంటి పనితీరుని ప్రదర్శిస్తుంది. మరొక పేలోడ్గా మనకు ది సాఫ్ట్ ఎక్స్రే ఇమేజింగ్ టెలిస్కోప్, దీన్నే సింపుల్గా మనము SXT అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇది
0.3 నుంచి 8 కేఈవీల బ్యాండ్ పరిధిలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో చార్జ్డ్ కపుల్డ్ డివైజెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పరికరాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్, ఇది బ్రిటన్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా కనిపిస్తుంది, మరియు ఇస్రోలు, ఇవి 3 సంయుక్తంగా రూపొందించినటువంటి ఒక పరికరంగా మనకి అక్కడ కనిపిస్తుంది. ఇది మృదు ఎక్స్ కిరణాలను, అంటే విశ్వం నుంచి భూమి వైపుకి దూసుకు వచ్చేటటువంటి మృదు ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసేందుకు ఉద్దేశించినటువంటి పరికరం. మరొక పరికరంగా మనకు లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీన్నే మనం LAX-PCS అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఎక్స్ కిరణాల ఆధారంగా స్వల్ప రిజల్యూషన్తో కూడినటువంటి స్పెక్ట్రల్ అధ్యయనాలు, వర్ణపటానికి సంబంధించినటువంటి అధ్యయనాలను చేస్తుంది. అంటే ఆ పౌనఃపున్యాల పరిధిలో ఉన్నటువంటి వికిరణాలను పరిశీలించడం అనేది దీని యొక్క ప్రాథమిక విధిగా మనకు కనిపిస్తూ ఉంది. దీనిని రూపొందించడంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, TIFR అని అంటాం చూడండి, ఇది ముంబైలో ఉన్నటువంటి సంస్థగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనితో పాటుగా రామన్ రీసెర్చ్ ఏజెన్సీ, ఇది బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ, ఇవి 2 కూడా సంయుక్తంగా రూపొందించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందినటువంటి ఒక ఉపకరణంగా కనిపిస్తూ ఉంది. మరొక పరికరంగా మనకు కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ అనేటటువంటి పరికరం కనిపిస్తుంది. CZTI అంటున్నాం దీన్ని. ఇది 10 నుంచి 100 కిలో వాట్స్ పరిధిలోని కఠిన ఎక్స్ కిరణాల సహాయంతో ఖగోళ పరిశోధన చేయడం అనేది మనం గమనించవచ్చు. ఈ ఉపకరణాన్ని లేదా పేలోడ్ని తయారు చేయడంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్, పూణేలో ఉన్నటువంటి సంస్థ, ఇవి 2 కూడా సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రోసాట్లోని మరొక పేలోడ్గా మనకు స్కానింగ్ స్కై మానిటర్ SSM అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ ఉపకరణంలో ఉన్నటువంటి లేదా ఈ పేలోడ్లో ఉన్నటువంటి 3 పొజిషన్ సెన్సిటివ్ ప్రపోర్షనల్ కౌంటర్స్ ఆధారంగా ఎక్స్ కిరణాల సహాయంతో ఖగోళ పరిశోధన అనేది చేపట్టడం జరుగుతుంది. అంటే విశ్వం నుండి భూమి వైపుగా వచ్చేటటువంటి ఎక్స్ కిరణాలను పరిశీలిస్తూ ఆ ఎక్స్ కిరణాలను ఉద్గారించేటటువంటి మూలాలు, ఇవి నక్షత్రాలు కావచ్చు, లేదా కొత్తగా ఏర్పడేటటువంటి నక్షత్రాలు కావచ్చు, అదేవిధంగా అంతరించిపోయే దశలో ఉన్నటువంటి నక్షత్రాల నుంచి కావచ్చు, ఈ రకమైనటువంటి ఉద్గారాలు వెలువడుతున్నటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించినటువంటి అధ్యయనాలను చేపడుతూ వాటి ద్వారా భూమికి వచ్చేటటువంటి ప్రమాదాలను పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి ఉపకరణంగా చార్జ్డ్ పార్టికల్ మానిటర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం సింపుల్గా CPM అని చెప్తూ ఉంటాం. ఇది ప్రధానంగా స్కానింగ్ స్కై మానిటర్, సాఫ్ట్ ఎక్స్రే ఇమేజింగ్ టెలిస్కోప్, అదేవిధంగా లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్ల యొక్క పనితీరుని నియంత్రించేటటువంటి విధులను ఇక్కడ ఉన్నటువంటి చార్జ్డ్ పార్టికల్ మానిటర్ అనేది నిర్వర్తిస్తుంది. సో ఇక్కడ ఆస్ట్రోసాట్ అనేది మనకు స్పేస్ సెగ్మెంట్గా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ సెగ్మెంట్ని సైతము మనము ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మరి ఈ గ్రౌండ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఆస్ట్రోసాట్ వ్యవహారాలు పర్యవేక్షించడానికి గ్రౌండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఆస్ట్రోసాట్ను బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ఈస్ట్రాక్ అని చెప్పేసి అన్నాం కదా, దీని యొక్క ప్రాంగణంలో, అంటే దాని యొక్క క్యాంపస్లో ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉపగ్రహం అనేది నిరంతరము ఖగోళ పరిశోధన చేస్తుంది అనుకుంటున్నాం. మరి ఈ ఖగోళ పరిశోధనను చేసేటటువంటి క్రమంలో అది భూమి వైపుకి ప్రయాణించేటటువంటి ఎక్స్రేస్ని కావచ్చు, యూవీ రేస్ని కావచ్చు, అదేవిధంగా కొంత విజిబుల్ లైట్కి సంబంధించినటువంటి అధ్యయనాలను సైతం చేపడుతుందని చెప్పుకున్నాం. మరి ఈ క్రమంలో ఆస్ట్రోసాట్ సేకరించేటటువంటి సమాచారం భారీ పరిమాణంలో ఉండేటందుకు అవకాశం ఉందండి. సో అలా చూస్తే ఈ ఉపగ్రహము ఖగోళ అధ్యయనంలో భాగంగా ప్రతిరోజు సుమారు 420 గిగాబైట్ల సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ సమాచారాన్ని ఉపగ్రహం చేసేటటువంటి 14 భ్రమణాల్లో సుమారు 10 భ్రమణాల సమయంలో బెంగళూరులోని ట్రాకింగ్ అండ్ డేటా రిసీవింగ్ కేంద్రము డౌన్లోడ్ చేసుకొని వీటిని తదుపరి ప్రాసెస్ చేయాల్సినటువంటి అంశాలలో భాగంగా సంబంధిత శాస్త్రవేత్తలకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆస్ట్రోసాట్ యొక్క ఉనికిని సైతం మనము నిరంతరం గమనించుకోవాల్సి వస్తుంది.
దీనికోసం అవసరమైనటువంటి ట్రాకింగ్ సదుపాయాలను సైతం సమకూర్చుకోవాల్సి వస్తుంది. అలా ఆస్ట్రోసాట్‌కి సంబంధించినటువంటి ట్రాకింగ్ కోసం అంటే దాని యొక్క ఉనికిని నిరంతరం గమనించేటందుకు వీలుగా ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేటటువంటిది మనకిక్కడ బేలాలలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు కర్ణాటకకు సంబంధించి. సో దీని యొక్క ప్రాంగణంలో 11 మీటర్లు ఉన్నటువంటి భారీ యాంటెనాను సైతం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆస్ట్రోసాట్ అనేది తన పనితీరును గనక గమనించుకుంటే ఇది పూర్తి స్థాయిలో ఖగోళ పరిశోధనకు అంకితమై ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం. మరి అదే రకమైనటువంటి పనితీరును ప్రదర్శిస్తున్నటువంటి హబుల్ టెలిస్కోప్తో పోలి ఉంది కాబట్టి దానిని మినీ హబుల్గా మనము ఆస్ట్రోసాట్ని పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆస్ట్రోసాట్‌కి సంబంధించినటువంటి ఫలితాలను గనక మనం గమనిస్తే అంటే ఇది తన యొక్క అధ్యయనాలను చేపట్టినటువంటి సందర్భంగా ఏ విధమైనటువంటి విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. దీంట్లో భాగంగా జనవరి 5, 2017న సుదూరంలో ఉన్నటువంటి మరొక గెలాక్సీ నుంచి వెలువడినటువంటి గామా వికిరణాలకు సంబంధించినటువంటి పేలుళ్లను ఎక్స్‌ప్లోజన్స్‌ని గుర్తించడం అనేది జరిగింది మనకు సమీపంలో ఉన్నటువంటి మరొక గెలాక్సీకి సంబంధించి. అదేవిధంగా చూస్తే జనవరి 4, 2017న ఇదే తరహాలో గురుత్వాకర్షణ తరంగాలు వీటిని మనము గ్రావిటేషనల్ వేవ్స్గా మనం చెప్తూ ఉన్నాం. మరి ఈ వేవ్స్కి సంబంధించినటువంటి సంకేతాలను లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లైగో అనేటటువంటిది కూడా సేకరించడం జరిగింది. ఈ సంకేతాలు ఒకానొక సూపర్నోవా విస్ఫోటనం చెంది అది బ్లాక్ హోల్గా కృష్ణబిలంగా రూపుదిద్దుకునేటటువంటి క్రమంలో వెలువడ్డాయని ఆస్ట్రోసాట్ నిర్ధారించడం జరిగింది. అంటే మరొక పరికరం యొక్క పనితీరుకు సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి సాక్ష్యాలను సైతం ఆస్ట్రోసాట్ సేకరించినట్లుగా ఇక్కడ మనకు తేటతెల్లం అవుతుంది. ఈ ఓరియంటేషన్లోనే ఈ ఆస్ట్రోసాట్ అనేటటువంటి ఉపగ్రహము 6 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక చిన్న నక్షత్రం. దీన్ని మనము బ్లూ స్టాంగ్లర్ అనేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆస్ట్రోసాట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ చిన్న నక్షత్రము తన సమీపంలో ఉన్నటువంటి ఒక భారీ నక్షత్రం నుంచి కావాల్సినటువంటి ద్రవ్యరాశిని శక్తిని పీల్చుకుంటున్నటువంటి విషయాన్ని ఆస్ట్రోసాట్ ప్రపంచానికి తెలియచేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే నక్షత్రాలు అవి వెలుతురును వేడిని చిమ్మడానికి వీలుగా కావాల్సినటువంటి ద్రవ్యరాశిని సముపార్జించుకోవాల్సి వస్తుందండి. ఇలా నిర్ణీత పరిమాణంలో ద్రవ్యరాశిని అవి సమకూర్చుకున్న తర్వాత ఆ ద్రవ్యరాశి వల్ల ఏర్పడేటటువంటి ఒత్తిడి వల్ల పీడనం వల్ల సహజంగానే వాటిలలో ఉష్ణం వెలువడేటటువంటి అవకాశం ఉంది. తద్వారా నక్షత్రాలు అవి స్వయం ప్రకాశకాలుగా వెలుగొందడానికి కావలసినటువంటి ద్రవ్యరాశిని నిరంతరం ఇతర ఖగోళ వస్తువుల నుంచి సేకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో బ్లూ స్టాంగ్లర్ అనేటటువంటి ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఇది తనకు సమీపంలో ఉన్నటువంటి మరొక నక్షత్రం నుంచి ఆ నక్షత్రానికి కావలసినటువంటి ద్రవ్యరాశిని మరియు ఎనర్జీని స్వీకరిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అంతరిక్ష రంగం నుంచి మానవ ప్రయోజనాల కోసం ఉపగ్రహ సాంకేతికతను లేదా ఉపగ్రహాలు సేకరించినటువంటి సమాచారాన్ని వినియోగించుకుంటున్నామని చెప్పుకున్నాం. ఈ క్రమంలో ఉపగ్రహ సాంకేతికతను మానవ ప్రయోజనాల కోసం రూపొందించినటువంటి ఒక అనువర్తనంగా మనకు భువన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు భువన్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ భువన్కి సంబంధించినటువంటి విషయాలను కనుక గమనిస్తే ఇది సాధారణ ప్రజోపయోగ కార్యక్రమాల్లో జియోస్పేషియల్ సర్వీస్లను అందించేటందుకు అదేవిధంగా భూ పరిశీలన సమాచారాన్ని వినియోగించుకునేందుకు రూపొందించినటువంటి ఒక జియో పోర్టల్గా అంటే భూమికి సంబంధించినటువంటి అంశాలను వివరించేటటువంటి ఒక పోర్టల్ లేదా ప్లాట్ఫామ్గా వేదికగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఇది ముఖ్యంగా చూస్తే భూ పరిశీలనను గమనిస్తే దీనిని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించుకునేటందుకు అవకాశం ఉందండి. ముఖ్యంగా చూస్తే వ్యవసాయ పంట భూముల సాంద్రతలను గమనించుకోవడానికి, అదేవిధంగా చూస్తే అటవీ సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలను గణించడానికి, తర్వాత పట్టణ ప్రాంతాలను గనక గమనిస్తే అభివృద్ధికి అనుగుణంగా ఉండేటటువంటి భూమి యొక్క లభ్యత ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలను గమనించుకోవడానికి సంబంధిత జియో ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది.
అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఏర్పడినటువంటి సందర్భాలలో ముంపు ప్రాంతాలను గమనించుకోవడం ద్వారా సంబంధిత ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు సైతం తరలించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ని రూపొందించుకొని దాని ఆధారంగా నిరంతరము కొన్ని రకాలైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలను చేపట్టవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలలో పూర్తి సహకారం అందించేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా మనకి ఇక్కడ భువన్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ భువన్కి సంబంధించి చూస్తే రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలకు అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మనం పొందేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఖనిజ వనరుల లభ్యతకు సంబంధించినటువంటి అంశాలలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల యొక్క ప్రయోజనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా వెలుగు చూసినటువంటి ఖనిజ వనరులు ఉద్దేశించినటువంటి ప్రయోజనాల మేరకు లేదా లాభదాయకంగా వెలుగు తీసేటందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను సైతము మనం అక్కడ అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి మైన్స్ నుంచి, గనుల నుంచి సరైనటువంటి ఉత్పత్తిని వెలికి తీయగలిగే అవకాశాలు ఉన్నది లేనిది కూడా పరిశీలించుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అలా ఈ రకమైనటువంటి సేవలను అందచేయడానికి భువన్కు సంబంధించినటువంటి ప్రాంతీయ కేంద్రాలు, వీటిని రీజనల్ సెంటర్స్ అంటూ ఉంటాం కదా, ఇవి కలకత్తా, జోధ్పూర్లోని రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్లో రాష్ట్రీయ భువన్ నోడ్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనితో పాటుగా రైల్వేస్ ఆధ్వర్యంలో ఒక కేంద్ర స్థాయి నోడ్ని సైతం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రైల్వేస్కి సంబంధించి ఒక కొత్త రైల్వే లైన్ని శాంక్షన్ చేయాలన్నా కూడా దానిని మెయింటైన్ చేసేటటువంటి క్రమంలోనూ ఎదురయ్యేటటువంటి సాధక బాధకాలను సకాలంలో గుర్తించడానికి భువన్ వంటి ప్లాట్ఫామ్ల నుంచి ఉన్నటువంటి సమాచారం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ భువన్ ప్లాట్ఫామ్ అందించేటటువంటి సేవలను ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తే ఇవి పౌర కేంద్రీకృత పోస్టల్ సేవల వినియోగం యొక్క వాస్తవ రూపాన్ని పొందడానికి సైతం భువన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆల్ వెదర్, ఆల్ సీజనల్ వేస్ అనేవి ఒకటి ఉంటాయి. అంటే అన్ని వాతావరణ పరిస్థితులలోనూ అన్ని కాలాల్లోనూ రవాణాకు అనుకూలంగా ఉండేటటువంటి మార్గాలను గుర్తించడం ద్వారా సంబంధిత వర్గాలకు పోస్టల్ సేవలను అందించగలిగేటటువంటి వీలు ఉంటుంది. వరదలు వంటివి సంబంధించినప్పుడు కొన్ని ప్రాంతాల వారికి రవాణా సదుపాయాలు స్తంభించడం అనేది మనందరికీ తెలిసిందే. కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యేటటువంటి పరిస్థితులని మనకు తెలిసిందే. మరి వీటిని సకాలంలో గుర్తించేటందుకు సంబంధిత వర్గాల వారు గుర్తించేటందుకు భువన్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లోని సమాచారం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలను జియో ట్యాపింగ్ ద్వారా అనుసంధానించి వాటికి కావలసినటువంటి సౌకర్యాలను, సదుపాయాలను అందించేటందుకు వీలు కల్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పర్మిషన్ తీసుకోకుండానే కొన్ని గృహాలు నిర్మించబడుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. సరే, వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఆధారంగా చేసుకొని మరి అవి వాస్తవంగా గణాంకాలలోకి కనుక ఎక్కకపోతే అక్కడ నిర్ణీత మొత్తంలో దానికి రావాల్సినటువంటి సదుపాయాలలో కోతపడడం అనేది జరుగుతుంది. లేదా అక్రమంగా సంబంధిత భవనాలు కనుక సేవలను ఉపయోగించుకుంటున్నట్లయితే ఇతరుల మీద ఆ సేవలు లభించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి అలా పకడ్బందీగా జియో ట్యాపింగ్ ద్వారా భవనాలకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి భవనాల సంఖ్యకు అనుగుణంగా రవాణా సదుపాయాలు కావచ్చు, నీటిపారుదల సదుపాయాలు కావచ్చు, మురుగునీటికి సంబంధించినటువంటి సదుపాయాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సదుపాయాలను కావచ్చు కల్పించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే మాన్యుమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు జియో ప్రాసెసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అంతర్జాలం ద్వారా పౌర కేంద్రిత సేవలను అందించేటందుకు కూడా అవకాశం అనేది ఉంటుంది. పురాతనమైన చారిత్రక వారసత్వం కలిగినటువంటి భవనాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సైతము ఇక్కడ జియో ట్యాగింగ్ ద్వారా మనము వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని పౌరులకు అంతర్జాలం ఆధారంగా అందుబాటులో ఉంచేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. సో ఇక్కడ
అగ్రికల్చర్ రంగానికి సంబంధించినటువంటి ఒక కీలక బ్యాంకుగా నాబార్డ్ అనేది మనకు కనిపిస్తుంది. మరి ఈ నాబార్డ్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి వాటర్ షెడ్ కార్యక్రమాలను నిర్వహించడము, అదేవిధంగా వీటిని అసెస్ చేసేటటువంటి కార్యక్రమాల్లో అంటే వాటర్ షెడ్లను నిర్మించిన తర్వాత అవి ఆశించిన ప్రయోజనాలను నెరవేర్చుతున్నాయా లేవా అనేటటువంటి అంశాలను నిరంతరం పరిశీలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సైతం ఇది అందించే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చూస్తే తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటివి నీళ్లు కాగా, మరి ఈ నీటి వనరులకు సంబంధించినటువంటి పూర్తి లభ్యతను నిరంతరం పరిశీలించుకోవాల్సి వస్తుంది. తద్వారా పంట విస్తీర్ణానికి సంబంధించి అంటే ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేపట్టబడుతుంది, దానికి సంబంధించినటువంటి నీటి వనరులు అందుబాటులో ఉన్నాయా లేవా, ఒకవేళ నీటి వనరులు కనుక అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ పంటల విధానాలను రూపొందించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇలా చూస్తే తెలంగాణ జలవనరులకు సంబంధించినటువంటి పూర్తి సమాచార వ్యవస్థను కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఒక ప్రాంతంలోని నీటి వనరుల లభ్యతను కావచ్చు, తద్వారా అక్కడ సాగు చేసుకోవాల్సినటువంటి పంటల యొక్క అంశాలను నిర్ణయించుకోవడానికి మనకు అవకాశం అనేది దొరుకుతుంది. దీనితో పాటుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా మనం గమనించవచ్చు. మరి దీని ద్వారా కల్పించబడినటువంటి ఆస్తులను అనుసంధానం చేసి పర్యవేక్షించడం వంటి కార్యక్రమాల్లో సైతం భువన్ యొక్క సేవలు ముఖ్యమైనటువంటివిగా ఇక్కడ మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే పేద వర్గాల వారికి పని దొరకని పరిస్థితులలో వారికి కనీసం సంవత్సరానికి 100కు తక్కువ కాకుండా పని దినాలను కల్పించి వేతనాలు అందించేటటువంటి ఒక పథకంగా మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కనిపిస్తుంది. మరి ఇక్కడ పనిచేసేటటువంటి సందర్భంలో కొంత సంపద సృష్టిని కూడా సాధించాలనేది నిర్దేశించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అనుత్పాదకతను అందించేటటువంటి పనులనే కాకుండా ఉత్పాదకతను ఆశించేటటువంటి పనులను సైతము ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలని నిర్దేశించుకోవడం జరిగింది. మరి అలా వెలుగు చూసినటువంటి సంపద సృష్టికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ వాటి యొక్క పనితీరుని నిరంతరం మదింపు చేసుకోవాల్సి వస్తుంది. మరి ఈ రకమైనటువంటి మదింపు కార్యక్రమాలలో సైతం భువన్ అందించేటటువంటి సేవలు మికిలి ఉపయుక్తమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా అంతరిక్ష రంగానికి సంబంధించి చూస్తే దీని యొక్క ప్రయోజనాలు మనకు సాధారణ ప్రయోజనాలకు సంబంధించి చూస్తాం, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి చూస్తాం. ఇవి కమ్యూనికేషన్లను కల్పించేటటువంటి సందర్భంగా పనిచేసేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అనువర్తనాలను చూడవచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసినటువంటి గగన్ వంటి ప్రత్యేక అవసరాల కోసం సైతం అంతరిక్ష సాంకేతికత అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రకృతి విపత్తుల సమయాలలో అక్కడ బాధిత వర్గాలను గుర్తించడము ముఖ్యము, ఆ బాధిత వర్గాలను రక్షించడము కూడా ముఖ్యము. కాబట్టి శోధన మరియు కాపాడే కార్యక్రమాలు అంటాం. మరి ఈ శోధన మరియు కాపాడే కార్యక్రమాలలో సైతం మనకు అంతరిక్ష రంగం అందించేటటువంటి తోడ్పాటు గణనీయంగా ఉంటుంది. దీనితో పాటుగా విశ్వం నుంచి నిరంతరము భూమి మీదకి వచ్చేటటువంటి ఆవేశిత కణాలనేవి మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడానికి, నాశనం చేయడానికి అవి దోహదపడుతున్నటువంటి కారణంగా మరి వీటన్నింటినీ సకాలంలో గుర్తించడానికి గాను ఖగోళ అధ్యయనాలు చేపట్టవలసి వస్తుంది. ఇలా చూస్తే ఆస్ట్రోసాట్ వంటి ఉపగ్రహాలు మనకు ఈ రకమైనటువంటి కార్యక్రమాల కోసం ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా రవాణా వ్యవస్థలను మరింత మెరుగ్గా నిర్వహించుకునేటందుకు గాను నావిగేషన్ వ్యవస్థలు అనేవి మనకు అవసరం పడుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఇప్పటికే మనము IRNSS వంటి ఉపగ్రహ వ్యవస్థలను రూపొందించుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వాతావరణ పరిశోధనలకు సంబంధించి సైతం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వంటి వాటిని ఇప్పటికే తయారు చేసుకొని ప్రయోగించుకోవడం అనేది జరిగింది. మరి ఇలా కేవలము ఉపగ్రహ సాంకేతికతను ఆధారంగా చేసుకొని బహుళ ప్రయోజనాలను పొందేటటువంటి దిశగా
భారతదేశము నిరంతరం ప్రయాణిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలను చేపట్టడానికి గాను ఇక్కడ ధృవ కక్షలలోకి ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలను ప్రైవేట్ పరం చేసి కేవలం కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను మాత్రమే చేపట్టాలని ఇస్రో సూచనప్రాయంగా అనుకుంటున్నట్లుగా ఒక వార్త అనేది రావడం అనేది జరిగింది. త్వరలోనే ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 3 దశలలో ప్రయాణించేటటువంటి పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారని వినికిడి. ఇలా అంతరిక్ష రంగం అందించేటటువంటి తోడ్పాటుతో మానవ వనరులను పెద్దగా వినియోగించుకోకుండానే సంబంధిత సమాచారాన్ని ప్రజోపయోగ కార్యక్రమాల్లో వినియోగించుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గనక గమనిస్తే డిటిహెచ్ వంటి సేవల ద్వారా, డైరెక్ట్ టు హోమ్ అనేటటువంటి సేవల ద్వారా మనము టెలి ఎడ్యుకేషన్‌కి సంబంధించి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా టెలిమెడిసిన్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాలను కావచ్చు, అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎటువంటి నష్టాలు లేకుండా, ప్రసార నష్టాలు జరగకుండా నాణ్యమైనటువంటి వినోదాత్మక కార్యక్రమాలు ఇంటి ముంగటకే తీసుకొచ్చుకునేటందుకు వీలనేది కలుగుతుంది. వీటన్నింటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మనకు ఉపగ్రహ సాంకేతికత అనేది ఇతోదకంగా తోడ్పడుతూ ఉంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.